హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి నిన్న మొన్నటి నుంచి కొంచెం సోషల్ మీడియాలో అయితే తలకాయ దొబ్బేస్తున్నారు భయ్య. నిజంగా నాకు చాలా కోపం వేసింది. ఈ విషయం గురించి తెలుసుకున్నామని చెప్పేసి నేను చాలా వెబ్సైట్లు అయితే ఎతికాను. అయితే మ్యాటర్ ఏంటి అంటే మనము చాలా రోజుల నుంచి అసలు ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ కావచ్చు, చాలామంది సినిమా లవర్స్ కావచ్చు, అలాగే కొంచెం డిఫరెంట్ యాక్టింగ్తో అసలు భారీ యాక్టర్తో అంటే ఎక్కువ యాక్టింగ్ చేసే వాళ్ళు నచ్చే వాళ్ళు ఆడియన్స్ కూడా కావచ్చు, చాలామంది ఎదురు చూస్తున్న సినిమా వచ్చేసి దేవరా సినిమా భయ్య. నిజంగా ఈ సినిమా ఏప్రిల్ 5 రావాల్సి ఉంది మనకు, కానీ అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 10కి అయితే పోవడం అయితే జరిగింది భయ్య. మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి రివర్సు వన్ వీక్ ముందు అయితే రావడం అయితే జరుగుతుంది 27/9. అయితే అలాగే మనకు అరవింద్ సమేత సినిమా తర్వాత ఎన్టీఆర్ అన్నను చూసి అసలు దాదాపు 6 ఏళ్ళు అయిపోతుంది భయ్య. నిజంగా అంటే మనం చూసాం కానీ RRR సినిమాలో అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి అది మనం లెక్క తీసుకోలేము, కానీ అది మల్టీ స్టార్ కాబట్టి. కానీ మనకు ఎన్టీఆర్ అన్నని ఇన్ని రోజులు ఎలా చూడకుండా ఉండిపోయామో కూడా తెలియట్లేదు భయ్య. నాకు తెలిసినంత వరకు ఒకేసారిగా దేవరా సినిమాతో అసలు ఒక RRR సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో ఒక ఫైట్ ఉంటుంది కదా భయ్య, పులులు సింహాలు అన్నీ మీద పడిపోయినట్లు అట్లా దండయాత్ర అయితే చేస్తారు భయ్య బాక్సాఫీస్ మీద ఆడియన్స్ అయితే దేవరా సినిమాకి. నాకు మాత్రం అర్థమైపోతుంది. నిజంగా నేనైతే ఆ రేంజ్లోనే ఊహించుకుంటున్నాను. అయితే ఈ మధ్యలో కొంతమంది బొకడాగాళ్ళు ఏం చేస్తున్నారు, సినిమా పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి చాలా వార్తలు అయితే స్ప్రెడ్ చేస్తున్నారు భయ్య. నిజానికి సినిమా పోస్ట్ పోన్ అయితే అవ్వలేదు భయ్య. ఇంతవరకు ఏ అఫీషియల్గా కానీ ఏ అనౌన్స్మెంట్ కానీ ఏది జరగలేదు. కొంతమంది వాళ్ళ హ్యాటర్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. మనకైతే ఖచ్చితంగా సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రాబోతుంది భయ్య సినిమా, దేవరా సినిమా. ఆ రోజు కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి నాకైతే తెలుసు. కానీ ఈ వార్తలంతా మీరు పట్టించుకోకండి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కానీ మీరు సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు భయ్య. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అలాగే జై ఎన్టీఆర్ అని చెప్పేసి కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి